హాయ్ అండి. ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్తో చపాతీ చేసుకుందామా? నెక్స్ట్ గింజల కర్రీ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ తీసుకొని కట్ చేసి మిక్సీకి పెట్టుకొని దాంట్లో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని కలుపుకొని ఇలా ఉండలుగా చేసుకొని చపాతీ కాల్చుకోవడమే. చపాతీ కాల్చేటప్పుడు ఊరికే తిరిగేయండి. నూనె అసలు ఆయిల్ వేయొద్దండి. ఆయిల్ వేయకుండా ఉంటే చపాతీలు బాగా మెత్తగా వస్తాయి. గంటితో అలా అనండి. ఈ చపాతీలు చాలా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మనం పచ్చిగా తీసుకున్నాం కాబట్టి దాంట్లో విటమిన్స్, మినరల్స్ అవన్నీ మనకి బాగా లభిస్తాయి. ఇది తినడం హెల్త్కి చాలా మంచిది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఒక్క ముక్కగా వదలకుండా బాగా తినేస్తారండి. కలర్ చూసి మమ్మీ భలే ఉందని అనుకుంటారు. సూపర్గా ఉందండి టేస్ట్. చూడండి అలానే కాల్చండి. ఇది డైలీ నైట్ 2 తినండి. ఫ్యాట్ బాగా తగ్గుతుంది. ఇవి తినడం వల్ల మనకి రక్తహీన సమస్య ఉండదు. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది హెల్త్ చాలా మంచిదండి. ఇలా ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను రొత్తా కాల్ చేసి ఇంకా నెక్స్ట్ మనం కర్రీ చేసుకుందామని ఒక బాండీ పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ బాగా వాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేసుకోండి. దాంట్లో మసాలా వేసుకోండి. వేరుశనగ పప్పులు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ మసాలా వేసుకుని దాంట్లో వేసుకోవాలి. కర్రీలో చాలా బాగుంటుందండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకొని చాలండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోండి. కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కుదిరిందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. హెల్త్కి చాలా మంచిదండి. ఇవి 2 ప్రోటీన్స్, మినరల్స్ హైగా ఉన్నాయి. మీరుగా చేసుకొని తినండి.